హలో ఫ్రెండ్స్, మీరు ఒక పవర్ సప్లై యూనిట్ అనేది పర్చేస్ చేసినప్పుడు ఈ 6 పాయింట్స్‌ని అయితే గుర్తుపెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. లేదంటే మీ పీసీలో ఉన్నటువంటి కాంపోనెంట్స్ అనేవి డ్యామేజ్ అయ్యే అవకాశాలు మరికొన్ని సార్లు తగలబడిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. ఏంటా పాయింట్స్ అంటే గనక మన పవర్ సప్లై యూనిట్ అనేది సీపీయూ, జీపీయూ, గ్రాఫిక్ కార్డ్, మదర్ బోర్డ్ వీటన్నిటికి కూడా మనకి పవర్‌ని అయితే డెలివరీ చేస్తుంటుంది కదా! అలాంటి పవర్ సప్లై యూనిట్ అనేది మీరు చీప్ క్వాలిటీలో తీసుకున్నా లేదా రాంగ్ పవర్ సప్లై యూనిట్ తీసుకున్నా సరే మీ కాంపోనెంట్స్ అనేవి డ్యామేజ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ఇకపైన మీరు ఒక పవర్ సప్లై యూనిట్‌ని పర్చేస్ చేసే ముందు ఈ 6 పాయింట్స్‌ని కన్సిడర్ అయితే చేయండి. దాంట్లో ఫస్ట్ వన్ చూసుకుంటే మీ పీసీ యొక్క టోటల్ వాటేజ్ ఎంత అనేదైతే మీరు క్యాలిక్యులేట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఏవైతే మీ కాంపోనెంట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఎంత పవర్‌ని కన్జ్యూమ్ చేస్తాయి అని తెలిస్తే మీరు ఎలాంటి పవర్ సప్లై యూనిట్ తీసుకోవాలో అనేది మీకు తెలుస్తుంది. సో దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే మీరు ఆన్‌లైన్‌లో పీఎస్‌యూ క్యాలిక్యులేటర్ అని చెప్పి సెర్చ్ చేస్తే చాలా వెబ్‌సైట్స్ అయితే వస్తాయి. అందులోకి వెళ్ళి మీరు యూజ్ చేస్తున్నటువంటి ప్రాసెసరు, మదర్ బోర్డు, గ్రాఫిక్ కార్డు, ర్యాము, స్టోరేజ్ వీటన్నిటిని మెన్షన్ చేస్తే ఒక వాటేజ్ ఆఫ్ నెంబర్ అయితే వస్తుంది. సో ఆ వాటేజ్ కన్నా ఎక్కువ ఉన్నటువంటి పవర్ సప్లై యూనిట్ మీరు తీసుకుంటే గనక ఇవన్నిటికి సఫిషియెంట్ పవర్ ఎనర్జీ లభిస్తుంది. దాంతో పాటుగా మీకు ఫ్యూచర్ ప్రూఫింగ్‌కి కూడా పనిచేస్తుంది. కాబట్టి నెక్స్ట్ టైం మీరు ఒక పవర్ సప్లై యూనిట్ పర్చేస్ చేసే ముందు పీఎస్‌యూ క్యాలిక్యులేటర్ ద్వారా మీరు ఏ కాంపోనెంట్స్ యూజ్ చేస్తున్నారు, వాటి యొక్క ఓవరాల్ వాటేజ్ ఎంత అనేదైతే మీరు చెక్ చేసుకోండి. అండ్ సెకండ్ థింగ్ మీరు చూడాల్సింది 80+ సర్టిఫికేషన్. ఈ 80+ సర్టిఫికేషన్ అనేది మనకి ప్రతి ఒక్క పవర్ సప్లై యూనిట్‌లో చూడడం అయితే జరుగుతుంది. దీంట్లో మనకి ఓవరాల్‌గా 6 బ్యాచెస్ అయితే ఉంటాయి. 80+ స్టాండర్డ్, 80+ బ్రోంజ్, సిల్వర్, గోల్డ్, ప్లాటినం, టైటానియం అని చెప్పి. సో ఈ బ్యాచెస్ వల్ల ఏంటి అంటే ఈ పవర్ సప్లై యూనిట్ అనేది ఎంత కరెంట్‌ని వేస్ట్ చేస్తుంది, అలాగే ఎంత ఎక్కువ హీట్ అవుతుంది అనే నంబర్‌ని అయితే సూచిస్తుందనమాట. సో మీరు ఒక డీసెంట్ లెవెల్‌లోనే ఒక పీసీని బిల్డ్ చేస్తున్నప్పుడు మీకు 80+ బ్రోంజ్ సర్టిఫికేట్ ఉన్నటువంటి పవర్ సప్లై యూనిట్ సరిపోతుంది. లేదు మీరు ఒక గేమింగ్ కమ్ ఎడిటింగ్ పీసీని బిల్డ్ చేస్తున్నారనుకోండి, అలా టైంలో మీకు 80+ గోల్డ్ సర్టిఫికేట్ ఉన్నటువంటి పవర్ సప్లై యూనిట్ అనేది కావాల్సి అయితే ఉంటుంది. అలా కాకుండా మీరు కొంచెం హెవీ అండ్ హై ఎండ్ గేమింగ్ పీసీని లేదా కొంచెం వర్క్ స్టేషన్ లాంటి పీసీ బిల్డ్‌ని చేస్తున్నాం అనుకోండి, అలా టైంలో మీకు ప్లాటినం, టైటానియం ఉన్నటువంటి పీసీ బిల్డ్ పవర్ సప్లై యూనిట్స్ అయితే కావాల్సి అయితే ఉంటుంది. సో మీ అవసరానికి తగ్గట్టు వీటిలో అయితే చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే ఇవన్నీ పెరిగే కొద్దీ అంటే సిల్వర్ నుంచి గోల్డ్, గోల్డ్ నుంచి ప్లాటినం ఇవి పెరిగే కొద్దీ మనకి ప్రైస్ అనేది పెరుగుతుంది కాబట్టి దాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ మూడో విషయం మీరు చెక్ చేసుకోవాల్సింది మీరు తీసుకున్నటువంటి పవర్ సప్లై యొక్క బ్రాండ్ ఏంటి, దాని యొక్క బిల్డ్ క్వాలిటీ ఏంటి, ఈ వారంటీ ఎంత వస్తుందని తెలుసుకోవాల్సి ఉంటుంది. మీరు లోకల్ బ్రాండ్‌లో గానీ లేదా అన్‌బ్రాండెడ్‌లో గానీ పవర్ సప్లై యూనిట్ తీసుకుంటే గనక మీ పీసీ కాంపోనెంట్స్‌కి డ్యామేజ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మార్కెట్‌లో మనకి రెప్యూటెడ్ బ్రాండ్స్ లైక్ కార్సెరో, డీప్ కూలర్ మాస్టరు, యాంటెక్ అని చెప్పి ఇలా డిఫరెంట్ బ్రాండ్స్‌లో మనకి చూడడం అయితే జరుగుతాయి కదా! రెప్యూటెడ్ బ్రాండ్స్‌లో తీసుకోండి. అండ్ వారంటీ ఎంత ఇస్తున్నారు, కొన్ని బ్రాండ్స్ మీకు 3 ఇయర్స్ వారంటీ ఇస్తే మరికొన్ని బ్రాండ్స్ అప్ టు 10 ఇయర్స్ వారంటీ అయితే ఇస్తాయి. సో వారంటీ కూడా మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. నా ఫోర్త్ థింగ్ మీరు తీసుకున్నటువంటి పవర్ సప్లై యూనిట్ అనేది నాన్ మోడ్యులరా, సెమీ మోడ్యులరా, ఫుల్లీ మోడ్యులరా అనేది చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఏంటివి అంటే మన పవర్ సప్లై యూనిట్ నుంచి బ్యాక్ సైడ్ కొన్ని వైర్స్ అయితే వస్తాయి కదా మన పీసీలో కాంపోనెంట్స్ కనెక్ట్ చేయడానికి. వీటి యొక్క డిజైన్ అయితే ఈ మోడ్యులర్‌లో సూచిస్తుంది. సో మీకు నాన్ మోడ్యులర్ అంటే ఈ వైర్లన్నీ కూడా ఒక కట్టేసి ఒక రంధ్రం నుంచి అయితే బయటకైతే వస్తాయి. సో దీంట్లో మనం ఎలాంటి మార్పులు అయితే చేయలేం. అలా కాకుండా మీకు సెమీ మోడ్యులర్ అని చెప్పి మరొక పవర్ సప్లై యూనిట్ చూడడం అయితే జరుగుతుంది. వీటిలో మీకు కొన్ని వైర్స్ అనేవి కట్టి మరికొన్నిటికి కనెక్టర్స్ ఉంటాయి. ఇండివిజువల్‌గా వాటిని మీరు ప్లగ్ అండ్ ప్లే రూపంలో మీరు యూజ్ చేసుకోవచ్చు. మూడోది మనకి ఫుల్లీ మోడ్యులర్ అని చెప్పి అయితే ఉంటుంది. సో ఈ ఫుల్లీ మోడ్యులర్ ఏంటంటే ప్రతి ఒక్క వైర్ కూడా ఇండివిజువల్‌గా కనెక్టర్ రూపంలో అయితే ఉంటుంది. సో మనకి నచ్చిన వైర్‌ని కనెక్ట్ చేసుకొని అడిషనల్‌గా మనకు అవసరం లేదనుకునేవి తీసేసి ఈజీగా కేబుల్ మేనేజ్‌మెంట్ చేసుకునే టైంలో అయితే మనకి ఫుల్లీ మోడ్యులర్ పవర్ సప్లై యూనిట్స్ అనేవి యూజ్ అయితే అవుతాయి. సో వాటిని కూడా మీరు చెక్ చేయండి. ఫిఫ్త్ థింగ్ మీరు చూసుకోవాల్సింది మీ పీసీలోని మీ పవర్ సప్లై యూనిట్‌లోని సేఫ్టీ ప్రొటెక్షన్ ఏమేమి ఉన్నాయి అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సేఫ్టీ ప్రొటెక్షన్‌లో మొదటిది షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్, రెండోది ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్, మూడోది అండర్ వోల్టేజ్ ప్రొటెక్షన్, నాలుగోది ఓవర్ పవర్ ప్రొటెక్షన్. సో ఈ ప్రొటెక్షన్స్ అన్నీ మీ పవర్ సప్లై యూనిట్‌లో ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. ఎందుకంటే మీ ఇంట్లో ఏదైనా షార్ట్ సర్క్యూట్ జరిగిందనుకోండి, షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ ఉంటే మీ కాంపోనెంట్స్‌కి ఏం కాకుండా మీ పీసీ అయితే కాపాడుతుంది. సో ఇలాంటి ప్రొటెక్షన్స్ అనేవి ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. వారో విషయం మీ పవర్ సప్లై యూనిట్‌లోని అన్ని కనెక్టర్స్ వచ్చాయా లేదా అనేది చెక్ చేసుకోండి. కొన్నిట్లో మీకు కనెక్టర్స్ అనేవి తగ్గుతాయి. లైక్ మన హార్డ్ డిస్క్‌కి సంబంధించి గానీ లేదా అడిషనల్‌గా ఇంకేమైనా గ్రాఫిక్ కార్డ్‌కి సంబంధించి గానీ కనెక్టర్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. కాబట్టి అన్ని రకాల కనెక్టర్స్ వచ్చాయా లేదా అడిషనల్‌గా మనకి ఎక్స్ట్రాగా కనెక్టర్స్ వచ్చాయా లేదా అనేది చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనకి 24 పిన్ 8X కనెక్టర్ ఉంటుంది మన మదర్ బోర్డ్ కోసం. అలాగే మన గ్రాఫిక్ కార్డ్ కోసం PCI కనెక్టర్ అయితే ఉంటుంది. 8 పిన్ కనెక్టర్ అవి వచ్చినాయా లేదా చూసుకోవాలి. దాంతోపాటు SATA కనెక్టర్స్ అయితే ఉంటాయి మన హార్డ్ డిస్క్, SSDల కోసం. సో అలాంటివన్నీ కూడా ఎక్స్ట్రాగా వచ్చి అంటే కొన్నిసార్లు కొన్నిట్లో మనకి 2 మాత్రమే ఇస్తారు. సో అడిషనల్‌గా మనం మూడోది యాడ్ చేయాలన్నా సరే కనెక్టర్ లేనప్పుడు మనం ఇబ్బంది పడాల్సి అయితే ఉంటుంది. కాబట్టి ఎన్ఎస్ఏ నెంబర్ ఆఫ్ కనెక్టర్స్ ఇస్తున్నారు అనేది అయితే మీరు చెక్ చేసుకోవాలి. సో ఈ 6 పాయింట్స్‌ని గనుక మీరు చెక్ చేసుకుంటే
మీకు బెటర్ పవర్ సప్లై యూనిట్ అనేది దొరుకుతుంది. సో, దీని ద్వారా మీ ఓవరాల్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయి కదా! ఇవన్నీ కూడా సేఫ్‌గా ఫీల్ అవుతాయి. సో, ఎందుకంటే దీంట్లో మీకు సర్జ్ ప్రొటెక్షన్ ఇది ఉండదంటే పవర్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఏదైనా జరిగినా సరే పవర్ సప్లై యూనిట్ అనేది ఓవరాల్ కాంపోనెంట్స్ అన్నిటిని కాపాడుతుంది. దాంతో పాటు మంచి బ్రాండ్‌లో తీసుకున్న అలాగే సర్టిఫికేట్ అనేది హై ఎండ్ సర్టిఫికేట్ ఉన్న ఓవరాల్ అన్ని కాంపోనెంట్స్‌కి సరిపడినంత పవర్ వాటేజ్ ఉన్నటువంటి పవర్ సప్లై యూనిట్ తీసుకుంటే గనక మీకు బెటర్ లైఫ్ అనేది ఆ పవర్ సప్లై యూనిట్‌లో చూడడం అయితే జరుగుతుంది. సో, ఇది పవర్ సప్లై యూనిట్‌కి సంబంధించి. సో, మీరు నెక్స్ట్ టైమ్ ఒక పవర్ సప్లై యూనిట్‌ని పర్చేస్ చేసే ముందు ఈ పాయింట్స్‌ని అయితే చెక్ చేసుకోండి. సో, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను అండ్ యూజ్‌ఫుల్ అయిందనుకున్నా. వీడియో నచ్చినా, యూజ్‌ఫుల్ అయినా సరే ఒక లైక్ చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే నాకు కొంత బూస్ట్ వస్తుంది. అలాగే మరికొంతమందికి రీచ్ అయితే అవుతుంది. దాంతో పాటుగా మీకేమైనా డౌట్స్ ఉన్నా అండ్ మీరు నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో మీ ఒపీనియన్స్ షేర్ చేసుకుని అండ్ మీ డౌట్స్‌ని అయితే అడగండి. నేను వాటికి క్లారిఫై అయితే ఇస్తాను. అండ్ మీరు మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే గనుక మీకు ఇలాంటి కంటెంట్ ఇంట్రెస్ట్ అనుకుంటే గనక మేక్ ష్యూర్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. నేను పీసీ అండ్ ల్యాప్‌టాప్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటా కాబట్టి అవి మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో, వాటిని మీరు యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌ని కూడా నేను యాడ్ చేస్తూ ఉంటా కాబట్టి ఖచ్చితంగా మీకు యూజ్‌ఫుల్ అవుతుందయితే నేను అనుకుంటున్నాను. సో, నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్.